తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్లో సత్తా చాటుతున్నాడు. చాలా కాలం తర్వాత బాలీవుడ్ బాద్షా షారుఖ్కు జవాన్ మూవీతో సాలిడ్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ మారాడు అట్లీ. ప్రస్తుతం ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న బేబీ జాన్ డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో చిత్రయూనిట్తో కలిసి పాల్గొన్నారు అట్లీ. అయితే ఈ షోలో అట్లీ లుక్కును అవమానిస్తూ మాట్లాడాడు కపిల్. మీరు కథ చెప్పడానికి ఏ స్టార్ దగ్గరికి అయినా వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి డైరెక్టర్ ఎవరు అని అడుగుతారా అంటూ అవమానించేలా మాట్లాడాడు కపిల్. దీంతో ఆయన ఉద్దేశ్యాన్ని గమనించిన అట్లీ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. మీ ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. నా మొదటి సినిమాను నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సార్కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన నా స్క్రిప్ట్ చూశారు. నేను ఎలా ఉన్నానో అనేది చూడలేదు. కాని ఆయనకు నేను చెప్పిన స్టోరీ నచ్చింది. ప్రపంచం మనలో ఉన్న టాలెంట్ చూడాలి. మనం ఎలా ఉన్నది కాదు. రూపాన్ని బట్టి మనిషిని అంచనా వేయడం సరైనది కాదు అంటూ కపిల్ శర్మకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు అట్లీ. దీంతో ఇప్పుడు కపిల్ శర్మ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి.